అక్టోబర్ నెలలో కురిసిన సమృద్ధి వర్షాలు చిత్తూరు జిల్లాకు సాగు కలను తీసుకొచ్చాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో రబీ సీజన్లోనూ ఇక్కడ వరి సాగవుతోంది. ప్రధానంగా జిల్లాలోని తూర్పు ప్రాంతాలైన పుత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో చిన్న మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద వరి సాగు విస్తరించింది. ఈ ఏడాది 2 పంటలు ఖాయమని రైతన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు. వానచినుకును ఒడిసిపట్టి బంగారు పంటలు పండించాలన్న రైతన్న ఆశలు నిజమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ప్రాజెక్టులకు మరమ్మతులు చేయించడంతో అక్టోబర్ వర్షాల కారణంగా జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో సమృద్ధిగా నీరుండడంతో చిత్తూరు జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో వరి సాగు సాధారణ విస్తీర్ణం 41,000 హెక్టార్లు కాగా ఈ ఏడాది 50,000 హెక్టార్లకు పెరిగింది. ఈసారి అందరికాడికి ముందుగానే నవంబర్లోనే వర్షాలు పడి నవంబర్లోనే చెరువు నిండింది. దండిగా వాటర్ ఉంది. మార్చి, ఏప్రిల్ కానీ 2 పంటలకి ఎప్పటికి సరిపోయేంత వాటర్ ఇప్పుడు బాగుంది దీనిలో. కాబట్టి రైతులందరూ సంతోషకరంగా బాగుండారని భావిస్తాము. చెరువు నమ్ముకునేసింది అయితే కూడా ఇంచుమించు 10,000 ఎకరాలు ఉంటుంది. ఇవి చుట్టుపక్కల ఒక 10 చెరువులకు కూడా ఈ చెరువు నీళ్లు పారి అన్ని చెరువులు కూడా కందాడు, ముసలిపేట చెరువులని, ఇప్పుడు చెల్లూరు చెరువుని, ఈ చెరువులన్నీ కూడా అన్ని ఫుల్గా నిండిపోయినాయి. మనకి ఈ చెరువు ఇంకా అన్ని బాగుంది. ఇప్పటికీ ఇంకేం ఇబ్బందులు అయితే ఏం లేవు. దీనికి నమ్ముకొని 10,000 ఎకరాలు ఉన్నది మేము సాగు చేసుకునేది. మేము ఎక్కువగా వరి, శనగ 2 పైర్లు వేసుకుంటాము. ఇప్పుడు నవంబర్, డిసెంబర్లో వరి, జూన్లో, మేలో కానీ వరి, శనగ వేస్తాము. ఇప్పుడు 2 పైర్లకి వాటర్ సరిపడే అంత వచ్చింది. ఇది దాదాపు 1 టీఎంసీ వాటర్ దీంట్లో. టైం 2 ఇయర్స్ వర్షం అయితే రాలేదు. దాని తర్వాత ఇప్పుడు కలుసుగురు 2 సార్లు బారింది. ఆ రైతులంతా కూడా సంతోషం. అరణియార్, సదాశివ, కాలంగి, పెద్దేరు, బహుదా ప్రాజెక్టులు, చిన్న చిన్న చెరువులు సైతం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలతో నీటి తడుల భరోసా దొరకడంతో బంగారు పంటలు పండించుకుంటున్నామన్నారు. ఇప్పుడు దీనికి వచ్చి ఒక కుక్కలగుంట, వడ్లగుంట, చెల్లూరు చెరువు, మడిబాకు, ఎదల చెరువు, 7 చెరువులు దీనికి ట్యాంక్ ఫుల్ అవుతాయి. దీనివల్ల 7 చెరువులకి దీనివల్ల ఉపయోగం ఉంది. చెరువులు కాకుండా ఉండే పొలం 1,500 ఎకరాలు వరకు సాగు అయ్యింది ఈసారి డైరెక్ట్ ఆయకట్కి. నెక్స్ట్ వచ్చి ఈ చెరువులకు కూడా మా ఛానల్ ద్వారా సప్లై వాటర్ ఎప్పుడు తక్కువ వస్తే అప్పుడు అంతా పెట్టుకుంటా ఉంటాం. దీనికి తీసుకుని 7 చెరువులకి జరుగుతా ఉంది. దాదాపు సుమారుగా దీనివల్ల చాలా మంది మాకు ఉపయోగం అవుతుంది. కుక్కలగొండ చెరువు కింద వచ్చి సుమారు ఇప్పుడు ఒక 400 ఎకరాల దాకా సుమారు పైరైనది. ఆయకట్టు వచ్చి టోటల్ గా పైరైంది, మొత్తం ఒరేయింది. శనగ అనేది ఏం లేదు, మొత్తం ఒరేయింది టోటల్ గా. 7 చెరువులకి డైరెక్ట్ ఆయకట్టు 1,300 ఎకరాలు. ఇప్పుడు కానీ ఇంకా కలిపేది కూడా ఒక 700 ఎకరాల దాకా ఉంటాయి. ఇంటి నీటి మట్టం ముందు లేదు, ఇప్పుడు పెరిగింది. కుక్కలగుంట వచ్చి 37 ఎకరాలు చెరువు, 67 ఎకరాలు ఆయకట్టు. ఇప్పుడు ఇంకొక 10 ఎకరాలు సాగుబడిలో ఉన్నది. ఇప్పుడు దీన్ని చేసిన దాని వల్ల మంచి ఇదే గానీ ప్రాబ్లం ఏం లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని గతంలో ఎన్నడూ లేని రీతిలో సదాశివ జలాశయం పూర్తి స్థాయిలో నిల్వకు చేరడంతో జలాశయం దిగువన ఉన్న చెల్లూరు, గుండ్లకండ్రిగ, పాయల్ సెంటర్, కుక్కలగుంట, ఎండి పుత్తూరు, మడిబాక, మోదుగుపాలెం చెరువులు నిండిపోయాయి. ఓవైపు సదాశివ జలాశయం ఆయకట్లు, మరోవైపు జలాశయం దిగువన ఉన్న చెరువుల కింద ఆయకట్టు ఏకకాలంలో సాగవడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సదాశివ కోన రిజర్వాయర్ ఇంతకు ముందు 0.5 టీఎంసీ ఉండింది, అంటే హాఫ్ టీఎంసీ ఉండింది. అప్పుడు ఒక పైరుకే కొంచెం అందతుకులుగా ఉంటున్నాయి. అన్ని మరమ్మతులు చేసి లీకేజీలు అంతా అరికట్టిన దానివల్ల 1 టీఎంసీకి వాటర్ ఇది వస్తుంది. 2 క్రాపులకి పూర్తిగా సరిపోతుంది. రైతులు కూడా ఈసారి ముందుగానే నాట్లు అవంతా వేస్తారు. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. ఇక్కడ నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ చేసిన కాంట్రాక్టర్ దయ వల్ల ఇతూరి ఎనలేనటువంటి నీరు ఈ చెరువులోకి చేరడం అయింది. ఆయన వచ్చిన లగ్నమో ఏమో మరి, ఎప్పుడు మాకు ఇటువంటి వర్షాలు లేవు. ఆ విధంగా వర్షాలు పడ్డాయి. అంత బీభత్సంగా మాకు తెలియకనే, వర్షాలు లేకనే ఇక్కడ ఆ విధంగా నిండింది చెరువు. జలాశయాలకు గతంలో కొంతమేర నీరు వచ్చినా తూములు, గేట్ల ద్వారా లీక్ అయ్యేదని, ఆయకట్టుకు నీరు చేరిన సందర్భాలు తక్కువని రైతులు తెలిపారు. ఈ ఏడాది ప్రాజెక్టు గేట్లు మరమ్మతు చేయడంతో డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల సాధ్యమైందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఒక 7 గ్రామాలు బాగా ఇదవుతున్నాయి. అంతకుముందు వాటర్ కొంచెం లీకేజీలు అది ఇది ఉన్నాయి. ఈ వర్క్ స్టార్ట్ చేసినాక లీకేజీలు చాలా వరకు కంట్రోల్ అయినాయి. కొంచెం హ్యాపీగా నీళ్లు ఉన్నాయి. గోపాల్ రెడ్డి పుణ్యం వల్ల ఈ ప్రాజెక్టు బాగుపడింది. చాలా వరకు కంట్రోల్ అయింది. సంవత్సరానికి 2 పంటలు ఇబ్బంది లేకుండా ఉంటాం. 7 చెరువుల కింద 960 ఎకరాలు డైరెక్ట్ ఆయక వచ్చి ప్రపోజ్ చేసింది 1,400, కానీ దాని మీద 300-400 ఎక్కువ ఆయకట్టు ఉంటుంది.
10 సంవత్సరం నిండుతుంది. సంవత్సరము ఆయకట్టు డెవలప్ అవుతుంది. నీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో రైతుల్లో సాగుపై భరోసా కనిపిస్తోంది. గతంలో అరకొర నీటితో ఆఖరి రోజుల్లో నీరందక పంట నష్టపోయిన అనుభవ పాఠాలు నేర్చుకున్న రైతులు ఈ ఏడాది మాత్రం తమ పంటలకు ఎలాంటి డోకా ఉండదని నిశ్చింతగా చెబుతున్నారు.